రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన రోజు దగ్గర నుంచి ఈ 10-12 రోజులు కనుక చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ను మార్చడం అనేది చూసాం కదా మనం. ఇంతకుముందు పిఎంఓ ఆఫీసులో ఉండేది అమ్రపాలి, ఆమె వరంగల్ జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పుడు చేసిన పనులేందో మనం చూసాము. అది చూసే మోడీ గారు ఆమెని అక్కడికి పిలుచుకున్నారు. నిన్న మొన్నటిదాకా ఆమె అప్పుడే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సర్వీసెస్లో జాయిన్ అయింది. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో జాయింట్ కమిషనర్గా జాయిన్ అయింది. ప్రస్తుతం కమిషనర్గా ఉన్నటువంటి ఆయన అరవింద్ గారని ఈజ్ ఎ ఎక్సలెంట్ ఆఫీసర్, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆల్సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇంకొంతమంది గోపి గారిని వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా మారుస్తున్నారు. ఇది నార్మల్, ఇది సర్వసాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇది రేవంత్ రెడ్డి గారికి మటుకు అగ్ని పరీక్ష లాంటిది అయిన మటుకు చెప్పక తప్పదు. ఇలా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, 5 లక్షల కోట్ల అప్పు విషయం కానీ, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుని మళ్ళీ పునర్నిర్మాణము రెక్టిఫై చేసుకోవడంలో కానీ, నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ ప్రాబ్లం సాల్వ్ చేయడం కానీ, ప్రశ్నాపత్రాలు లీక్ లాంటివి జరగకుండా చూడడం కానీ. ఎందుకంటే రేపు మళ్ళీ మార్చిలో ఎలక్షన్ పరీక్షలు వస్తాయి కదా, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. లాస్ట్ టైం అంటే ఏదో జరిగింది, ఈసారి అలాంటి లీక్ కాకుండా చూడడము, హాస్పిటల్స్లో డాక్టర్సు నర్సెస్ మందులు సప్లై చూడడము, కొత్తగా కాలేజెస్ పెట్టడం అనేటువంటిది తెలంగాణలో చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో స్కూల్స్ అంతా ఇదిగా లేవు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, రేవంత్ రెడ్డి గారు నన్ను తిట్టుకున్నారేమో కానీ ఉన్న విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం మీద యాజ్ వెల్ యాజ్ విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాడు. మా ఊళ్ళో ఉన్న స్కూల్కి కూడాను 1.5 crores ఇచ్చారు. మేమందరం కూడాను ఓల్డ్ స్టూడెంట్స్ ఇంకొక 1.5 crores కాంట్రిబ్యూట్ చేసి చక్కటి ఫెసిలిటీస్ అవి కల్పించాము. తెలంగాణలో కూడాను విద్యా విధానంలో మార్పులు రావాలి, మరిన్ని జూనియర్ కాలేజెస్ పెట్టాలి. మెడికల్ కాలేజెస్ ఎనీహౌ ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూల్ ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. మంచి ఆఫీసర్స్ తోటి చక్కగా చేయొచ్చు. నిలుపు నిదానం ఉండాలి. 6 నెలల దాకా వెయిట్ చేసి 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటి దాని గురించి మనం ఒక అవగాహనకు రాగలుగుతాం. కానీ హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాస్లో ఇంకా మెట్రో ట్రైన్స్ వేయాలి. ఎస్పెషల్లీ జేబీఎస్ అంటే జుబ్లీ బస్ స్టేషన్ దగ్గర నుంచి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీలో ఉన్న దాని దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు వేయాల్సిన అవసరం ఉంది. ఎల్బీ నగర్ దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి మెట్రో మార్గం ఏదైతే ఉందో అది రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూజ్ ప్రాజెక్ట్స్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి అది మొదలు పెట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థను కూడాను సుస్థిరము చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా కూడాను ఇబ్బంది పడుతున్నాం మనం, దాన్ని కూడాను చూడాలి. సో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్లు, ఈ 5 చూసుకోవాలి. హైదరాబాద్ అనేటువంటిది క్వైట్ సూటబుల్ ప్లేస్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మోస్ట్ ప్రాబబ్లీ మినిస్టర్ అనేటువంటి ఆయన శ్రీధర్ బాబు గారు వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. నా వీడియోస్ చూసుకోండి, ఆయన్నే అపాయింట్ చేశారు. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన వైఫ్ శైలజ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఎండీగా ఉన్నప్పుడు నేను కూడా కొంచెం సర్వీస్ చేశాను వాళ్ళకి. హైదరాబాద్కి స్టిల్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ. ఆయన చేయాల్సింది, రేవంత్ రెడ్డి గారు కలిసి చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 2012వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట. హైదరాబాద్కి చుట్టుపక్కలంతా వస్తుంది. ఒక 50,000 ఎకరాల్లో వస్తుంది. 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ తీసేశారు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే రైనా హిల్స్ ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తీసుకురావాలి. నేను కూడా ఆయనతో పాటు కలిసి నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమే. శ్రీధర్ బాబు గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. చాలు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఆ ప్రాజెక్టు కోసం తప్పకుండా ట్రై చేయండి. మంచి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మనం బెంగళూరుని క్రాస్ అయిపోయాము. మనకు హైదరాబాద్కు చుట్టుపక్కల ల్యాండ్కి ఏం ప్రాబ్లం లేదు. మనకి భువనగిరి వరకు వెళ్ళొచ్చు. అదేవిధంగా 2 టైర్ సిటీస్, ఇది వరంగల్ లాంటి 2 టైర్ సిటీస్ ఏ ఉన్నాయో అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు. మహబూబ్ నగర్ అనేటువంటిది హైదరాబాద్కి 90 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నది. అంతగా అభివృద్ధి చెందనటువంటి ప్రదేశము. అక్కడైతే కొన్ని కాటన్ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఈ సూర్యలక్ష్మి, సూర్యజ్యోతి వీళ్ళందరూ కూడాను
కాటన్ జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్స్ అనేది పెట్టారు అక్కడ. అది కూడాను ఇట్ ఇస్ క్వైట్ సూటబుల్. మహబూబ్ నగర్ దగ్గరలోనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పార్క్ కూడా వస్తూ ఉంది, అది కొండలో గుట్టలో కొట్టి చేస్తున్నారు. మంచి పొటెన్షియాలిటీ ఉంది హైదరాబాద్కి. లెట్ us డూ ఇట్.